సో నిన్నటి క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. నా కరెంట్ లైఫ్ని ఒక ఎగ్జాంపుల్ లా తీసుకుందాం. మీరందరూ నన్ను ఫాలో అవడం స్టార్ట్ అయ్యారు. మీరందరే రేపు మాపు నాకు నా సక్సెస్ అచీవ్ అయ్యేలాగా చేయొచ్చు. మీ అందరి వల్లే నేను పైకి ఎదగొచ్చు. నాకు ఒక సక్సెస్ దొరుకుతుంది. ఆ సక్సెస్ మేబీ నా తలకు కూడా ఎక్కొచ్చు. ఎందుకంటే సక్సెస్ ఎంత పెద్ద మేధావినైనా దాని వశంలో చేసుకుంటది, దాని కంట్రోల్లో పెట్టుకుంటది. బట్ నాకు చాప్టర్ 3 శ్లోక్ నెంబర్ 37 చాలా బాగా తెలుసు. దీనిలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ నీకు తప్పని తెలిసిన కొన్ని పనులు చేస్తావు చూడు, దాని వెనుక ఉన్న రీజన్ ఏంటి అది ఫస్ట్ తెలుసుకో. రీజన్ ఏమంచో ద మోడ్ ఆఫ్ ప్యాషన్. దీనివల్లే నీ లోపల కామం పుడుతుంది. మోడ్ ఆఫ్ ప్యాషన్ అంటే నేను చాలా ప్యాషనెట్ గా మీ అందరి కోసం వీడియోస్ చేస్తున్నాను, మీరు వ్యూస్ ఇస్తున్నారు, ఫాలో ఇస్తున్నారు. నా లోపల డిజైర్ అంటే ఆ కామం పెరుగుతుంది. ఆ కామం ఏం చెప్తుంది అంటే ఈ రోజు 4K, రేపు 10K, దాని 1 మిలియన్, దాని డబ్బులు, అది మెల్లిమెల్లిగా పెరుగుతుంది. వెల్, కామం అంటే లస్ట్, డిజైర్ కాదు కదా. యాక్చువల్లీ కామం అంటే లస్ట్ అంటే ఓన్లీ ఫిజికల్ నీడే కాదు, ప్రెస్టీజ్, పవర్, మనీ ఇవన్నీ కూడా కామంలోనే కౌంట్ అవుతుంది. సో పార్థ ఈ కామంని కంట్రోల్లో పెట్టుకో, ఈ లస్ట్ ని కంట్రోల్లో పెట్టుకో, నీలో ఉన్న డిజైర్స్ ని కంట్రోల్లో పెట్టుకో. అలాగైతే ఏ రోజు నీకు ఒక పని తప్పని తెలిసినప్పుడు నువ్వు ఆ పని చెయ్యవు, కరెక్ట్ అనిపిస్తేనే చేస్తావు. దీనికోసం చాలా గట్టి డిసిప్లిన్ కావాలి. సో మీ లైఫ్ లో మీరు చేసే ప్రతి కర్మం వెనుక భగవంతుడిని తలుచుకోండి, భగవంతుడిని గుర్తు పెట్టుకోండి. భగవానువాచ కామేష క్రోధైష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మో విద్ధయేన విహ వైరిణం